240 రూపాయలని ఏ, బిలకి పంచవలెను. ఏ వాటా బి వాటాకి 3 రెట్లు. అయినా ఏ వాటా ఎంత? నాకు బి వాటా తెలియదు ఫ్రెండ్స్. బి వాటా 1 అనుకుంటే బి వాటాకి 3 రెట్లు ఏ వాటా అంట. సో 3 అంటే ఏంటి ఫ్రెండ్స్? A:B ఎంత? 3:1 అన్నట్టు. ఇప్పుడు 240 రూపాయలని ఏ, బిలకి పంచవలెను. అంటే 3 + 1 ఎంత ఫ్రెండ్స్? 4 కాబట్టి ఈ 4 అనేది 240కి సమానమైతే ఏ వాటా ఎంత? అంటే 3 ఎంత? సో 4 1s are 4 6s are and last final 10. 6 3s are 18 and last final 10. సో ఏ వాటా ఎంత ఫ్రెండ్స్? 180 రూపీస్. 600 రూపాయలని ఏ, బిలకు పంచవలను. ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు ఎక్కువ. అయినా ఏ వాటా ఎంత? నాకు అసలు బి వాటా తెలియదు ఫ్రెండ్స్. ఈ బి వాటాకి 3 రెట్లు ఎక్కువ అంట. మరి 3 రెట్లు ఎక్కువ అంటే ఇక్కడ 3 వేస్తే మరి ఇక్కడ 3 వేసినాం అనుకోండి ఫ్రెండ్స్, 3 - 1 2 అవుతుంది కదా. మరి ఇక్కడ 3 రెట్లు ఎక్కువ అన్నాడు కదా. మరి 3 రెట్లు ఎక్కువ అంటే ఇక్కడ ఎంత వేసుకోవాలి మరి మనం? 1:4 వేసుకున్నాం అనుకోండి. అప్పుడు 4 - 1 3 అవుతుంది. మరి వాడు అడిగింది 3 రెట్లు ఎక్కువ అన్నట్టే కదా. మరి 3 రెట్లు ఎక్కువే కదా. కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్? టోటల్ ఎంత? 4 + 1 అంటే 5 అనమాట. ఈ 5 అనేది 600కి సమానమైతే ఏ వాటా ఎంత అంటుండు. మరి ఏ నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్? 4 కదా. ఈ 4 అనేది ఎంత? 5 1s are 5 12s are and last final 10. 12 4s are 48 and last final 10 480. సో ఏ వాటా ఎంత ఫ్రెండ్స్? 480 రూపీస్ అనమాట.